ప్రభునందు ప్రియ సహోదరులకు క్రీస్తు వారి నామం పేరట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవునితో మనల్ని ఒక్కటిగా సమైక్యపరుస్తుంది. ప్రార్థన దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన మన జీవితంలో ఎన్నో పరిస్థితుల నుండి మార్పు కలిగిస్తుంది. ప్రార్థన మన వ్యక్తిత్వంలో మార్పు తెస్తుంది. ప్రార్థన మన రూపాన్ని మారుస్తుంది. దేవుని దృష్టిలో దోషులుగా కాకుండా, పాపం చేయకుండా ప్రార్థన నిలిపివేస్తుంది. దేవునితో సహవాసం కలిగి ఉన్నాము అనడానికి రుజువు ప్రార్థనా జీవితం కలిగి ఉండడమే. అయితే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో కావలసిన విషయాలన్నీ వరుసపెట్టి అడుగుతారు, మాట్లాడతారు, దేవుని దగ్గరికి వస్తారు. కానీ భక్తిహీనతతోనూ, అవిధేయతతోనూ, పాపముతోనూ మనం ప్రార్థన చేస్తే అవి దేవునికి ఇష్టమైనవి కావు అని చదవబడిన లేఖనం తెలియచేస్తుంది. యథార్థ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఆనందం కలుగుతుంది అని ఈ వచనంలో రాయబడింది. అంటే ఆయన యథార్థవంతుల ప్రార్థన బట్టి ఆనందించి వారికి మేలు చేస్తాడు. మరి మనం చేస్తున్న ప్రార్థనలు యథార్థతతో ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి. చాలామంది దేవుడు ఇస్తాడో లేదో అని పరీక్షించడానికి ప్రార్థన చేసేవారు ఉంటుంటారు. కొందరైతే ఏదో చెయ్యాలి కాబట్టి 2 మాటలను ప్రార్థనగా పలికి ఆమెన్ అనేసేవారు కూడా లేకపోలేదు. లోక సంబంధమైన అనుభవాలు కలిగి పాపంతో, గర్వంతో, అసూయతో, లోకేచ్ఛలను కోరుకునే మనస్సుతో చేసే ప్రార్థనకు ఎంతకాలమైనా జవాబు రాదు. ఏలియా యథార్థతతో ప్రార్థన చేశాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అక్కడ ఉన్న ఎద్దును కాల్చి బూడిద చేసింది. బయలు ప్రవక్తలందరి ఎదుట యెహోవాయే దేవుడు అని ఒప్పింపచేసింది. బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలను, విజయాలను చూశారు. యోనా చేప కడుపులో ప్రార్థింపగా దేవుడు విన్నాడు. మోషే అరణ్యంలో ప్రార్థన చేయగా అతని పక్షాన అద్భుతాలు చేశాడు. మన బ్రతుకులో ఎన్నో పరిస్థితుల్లో నుండి మనల్ని రక్షించేవాడు, బ్రతికించేవాడు మన దేవుడు. ఆయనతో ప్రార్థన సహవాసం కలిగి ఉండడమే ఎంతో భాగ్యం. అయితే మన ప్రార్థన ఎలాంటి హృదయంతో చేస్తున్నాము? యథార్థ హృదయంతో చేసే ప్రార్థన ఆయన్ను ఆనందింపచేస్తుంది. దేవుడే ఆనందిస్తే నీ ప్రార్థన ఆయన వింటాడు, ఆ ప్రార్థనను నెరవేరుస్తాడు. ప్రార్థన. కృపగల మా తండ్రి, నీ దివ్య నామానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఇంతవరకు ఎలా ప్రార్థన చేస్తామో మాకైతే తెలియదు, కానీ నేటి నుండి యథార్థ హృదయంతో చేసే ప్రార్థన మాకు దయచేయము. నీకు ఇష్టమైన ప్రార్థనను, నిన్ను ఆనందింపచేసే ప్రార్థనను మాకు నేర్పుము. మోషే ప్రార్థన విన్నదేవా, ఏలియా ప్రార్థన విన్నదేవా, యోనా ప్రార్థన విన్నదేవా, మా ప్రార్థన కూడా వింటావని, ఆలకించి నెరవేరుస్తావని నమ్మకంతో, విశ్వాసంతో క్రీస్తు వారి నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.